మెట్రో రైల్ ఛార్జీల పెంపు తప్పదా? కొత్తగా ఫేర్ ఫిక్సేషన్ కమిటీ వేయనక్కర్లేదా? పాత కమిటీ సిఫార్సులు చెల్లుబాటు అవుతాయా? టికెట్ ధరల సవరణకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం ఇస్తోంది ఎల్ఎన్టీ. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ 2017 నవంబర్ నుంచి దశల వారీగా మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభించినప్పటి నుంచి గత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మెట్రో రైల్ నష్టాలు 6,500 కోట్లకు చేరాయని సంస్థ పేర్కొంది. స్టేషన్లు, మాల్స్లో రీటైల్ స్పేస్ లీజ్ ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరచుకోవడానికి సంస్థ నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నా నష్టాలు మాత్రం భరించలేని స్థాయికి చేరాయంటోంది. ఇక కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయామని మెట్రో రైల్ ఛార్జీలను సవరించాలని ఎల్ఎన్టీ మెట్రో 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అప్పట్లో కేసీఆర్ సర్కార్ ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఎఫ్ఎఫ్సి ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరగా కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్వే సెక్షన్ 33, 34 ప్రకారం కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యాంప్రసాద్ చైర్మన్గా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల అదనపు కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచి, ఎల్ఎన్టీ మెట్రో ప్రతిపాదనలను కమిటీ అధ్యయనం చేసింది. ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించింది. ఛార్జీలను సవరించాలని సిఫార్సు చేసింది. కానీ అప్పటి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ఛార్జీల పెంపు వాయిదా పడింది. ప్రతి సంవత్సరం నష్టాలు పెరుగుతూ ఉండడం, ఇటీవల బెంగళూరులో మెట్రో ఛార్జీలు 44% పెరగడంతో హైదరాబాద్ మెట్రో సైతం ఛార్జీల పెంపునకు సిద్ధపడింది. ప్రస్తుతం కనిష్ట ఛార్జీ ₹10, గరిష్టంగా ఛార్జీలు ₹60 ఉన్నాయి. దీనిపై ఎంత పెంచాలి, ఎప్పుడు పెంచాలి, మొదట పెంచి ఆ తర్వాత తగ్గించాలా, ఇలా పలు కోణాల్లో సంస్థ యోచిస్తోంది. ఇప్పటికే 59తో ఉన్న హాలిడే సేవర్ కార్డును రద్దు చేసింది. మెట్రో కార్డుపై రద్దీ వేళలో 10% రాయితీని కూడా ఎత్తివేసింది.